ఒకప్పుడు రాచరికాలు ఉండే, ఒక రాజు ఇంకో రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఆ రాజ్యంలో ఉన్న మహిళలందరూ ఈ రాజు పట్ల విధేయత ప్రకటించాలా, ఈ రాజు చెప్పిన సైన్యం చెప్పినట్టు నడుచుకోవాలి. అంతఃపుర స్త్రీలు ఈ రాజుకి భార్యలు అవ్వాలి, లేదా చచ్చిపోవాలి, లేదా దేశం విడిచి పారిపోవాలి. రాచరికం, ఈ రాచరికాలు పోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం వస్తే, ఇప్పుడు ప్రజాస్వామ్య రాచరికాలు వచ్చినాయి. ఇప్పటిదాకా సోరోస్ బృందం ప్రపంచంలోని వివిధ దేశాలలో పరిపాలిస్తుంది. వీళ్ళందరికీ నాయకుడు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి వ్యక్తి. అయితే ఇటు ట్రంప్కి మరొక వైపున బైడెన్కి మధ్యలో లెక్క చూసుకుంటే, బైడెన్ ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్, ఏదర్ లెఫ్టిస్ట్ ఆర్ సోరోస్ గ్యాంగ్ నడిచినాయి. ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి పక్కకి తప్పుకోవడానికి రెడీ అవుతున్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పక్కకి తప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. అట్లాగే ఫ్రాన్స్లో ఆర్థిక మంత్రి రాజీనామా చేసేశారు. ఇట్లా 1 by 1 చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా రూటు మారుతోంది. ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజిస్టుల వైపుకి మార్పు అనేది కనబడుతుంది. అంటే భావజాలాల మార్పు కనబడుతుంది ఇప్పుడు.